హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మా పాప స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారండి. దానికోసం అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఇది 2 వీలర్ సెక్షన్ అండి. ఇక్కడ 2 వీలర్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. 4 వీలర్స్కి వేరే వే ఉందన్నమాట. సెట్టింగ్ అయితే ఇలా వేశారండి. ముందుగా ఎంట్రన్స్లో ఒక ఎలిఫెంట్ని పెట్టేశారు. సెట్టింగ్ అంతా కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మనం ఇక్కడికి వెళ్దామండి. ఇక్కడ ఏంటంటే విజిటింగ్ పాస్లు ఇచ్చారు. దానిపైన మన నేమ్స్ రాసేసి లక్కీ డ్రిప్లో వేయాలన్నమాట. ఇక్కడ మనకి స్టాల్స్ కూడా, ఫుడ్ స్టాల్స్ కూడా అరేంజ్ చేశారనమాట. ఈ లక్కీ ట్రిప్ ఏదైతే ఉందో అది ఈవినింగ్ 6 o'clock వరకు వచ్చిన వాళ్ళు మాత్రమే, అంటే ఎవరైతే ఇన్ టైంలో వస్తారో వాళ్ళ పేరెంట్స్ మాత్రమే వేయడానికి ఛాన్సెస్ అనమాట. ఇందాక ఆ లక్కీ ట్రిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇదిగోండి ఈ సైకిల్ ఇస్తారు. మేము ఇది జస్ట్లో మిస్ చేసుకున్నామండి. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ఇప్పుడే పిల్లలందరూ పేరెంట్స్ అందరూ ఎంట్రీ అయ్యారండి. ఇందాక చూపించారు చూడండి, తనే మా పెద్ద పాప అనమాట. ఇవన్నీ ఆడియో, వీడియో, సౌండ్, డీజే అవన్నీ సెట్టింగ్ చేసుకుంటున్నారు. ఈలోగా మన గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అండి. హాయ్ బ్రో, వాట్స్ అప్? లుకింగ్ a little stressed? What little? No, completely stressed. Oh, I can help you out to come out of stress. Come with me. I'll take you to a place where you can have F3. What bro? You're making fun of me. Here, I am trying that in my life F1 is. పల్లా రాజేశ్వరరెడ్డి గారు వచ్చారండి. ముందుగా వెల్కమ్ సాంగ్ అయితే చేశారనమాట. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నిటి స్టార్ట్ చేస్తూ ఉంటారు. తనకి చాలా కాలేజెస్ ఉన్నాయండి, స్కూల్స్ ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట. వీరేనండి ఇక్కడ మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనమాట. ఇక్కడ పిల్లలు రకరకాల గెటప్స్ వచ్చి తన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇస్తూ ఉన్నారండి. నార్మలుడు ఇంద్రజిత్తుడు సత్తించిన ఒక్క బాణానికి మూర్చపోయిన పెద్ద మంచివి నీవా? నాకు ప్రాణ భిక్ష పెట్టేది ఈ రావణుడు అంటే ఏమనుకుంటివి? కైలాసాన్ని కుదిపి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనగానే ఎగరడం, దునకడం అనే కాదండి. పిల్లలందరూ ఇంట్లో అయినా సరే మనకు ఆడుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు. అలాగే స్కూల్స్లో కూడా మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూర్చొనే ఉంటున్నారు కదా. And all our neighbors, we promise to be worthy students of Vijay Shankar Reddy from grade 12 and Vishal from grade 12. Here are our 12th grade. ఇవన్నీ కేజీ పిల్లల గ్రాడ్యుయేషన్ డేస్ అండి. అంటే ఎల్కేజీ, యూకేజీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ డేస్, యూకేజీ వాళ్ళవండి. అలాగే మన +2 ఉంటారు కదండి. ఇక్కడ ఈ స్కూల్ వచ్చేసి +2 వరకు ఉందన్నమాట. వాళ్ళకి సంబంధించిన అవార్డ్ ఫంక్షన్ అయితే కొంచెం కండక్ట్ చేశారండి మిడిల్లో. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదండి, మనం లక్కీ డ్రా వేయాలని. అందులో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి ఆ సైకిల్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. జస్ట్ మిస్ ఏంటంటే 2 లక్కీ డ్రాలు తీస్తారండి. ఫస్ట్ లక్కీ డ్రాలో ఇదిగో వచ్చారు చూడండి, ఈ పాపకు వచ్చింది గిఫ్ట్. సెకండ్ లక్కీ డ్రా వచ్చేసి మాకు వచ్చిందండి. కానీ ఆ టైం వరకు మేము లేమని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం తీసేశారు. అంటే సెకండ్ టైంలోనే రెండవసారి లక్కీ డ్రా తీసి వెళ్ళిన వాళ్ళ పేరు ఇచ్చారనమాట. మేము జస్ట్ అప్పుడే వెళ్ళిపోయామండి. ఇంకో 15 minutes ఉంటే సరిపోయేది అనుకున్నాము. చెప్పలేము కదండి, మనకు లక్ ఆ లెవెల్లో ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువసేపు ఉండాలని అర్థమైంది. ఇక్కడ పిల్లలు చూడండి, అంటే వీళ్ళ ఎల్డర్, అంటే వీళ్ళ అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఈ పిల్లలు అక్కడికంటే ఎక్కువ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈవిడైతే వాళ్ళ పాపను మాత్రమే జూమ్ చేసి మరీ తీస్తుందండి. ఈ లెవెల్లో జూమ్ చేసిన తర్వాత ఇంకా ఏ కెమెరాలు మనకు అవసరం చెప్పండి. మొబైల్ చేతిలో ఉందంటే చాలు, ఎక్కడో ఊరవతలు ఉన్న మనిషిని కూడా జూమ్ చేసి మన ముందు చూపించవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్ మొత్తానికి కూడా హైలైట్ వచ్చేసి ఈ ఒక్క ప్రోగ్రామ్ అండి. ఎందుకు అని అంటే పిల్లలు చాలా బాగా చేశారు. పిరమిడ్స్ వేశారండి ఇండియా ఫ్లాగ్ని పట్టుకొని. అలాగే దాంతోపాటు పేపర్ షాట్స్ ఉంటాయి కదండి, ఆ పేపర్ షాట్స్ అన్నీ కూడా రావడం వల్ల చాలా బాగా కనిపించింది. ఇదేదో 1 day 2 daysలో అయిపోయే ప్రోగ్రామ్ కాదండి. దీని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అలాగే చాలా బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవాలన్నమాట.
చాలా బాగా ప్రాక్టీస్ చేశారనిపించిందండి. మనము ఇప్పుడు అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్నీ చిన్న చిన్నగా అయిపోవడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి అనేది కుదరట్లేదు కదా. స్కూల్స్‌లో కూడా ఎక్కువగా కుదరట్లేదు కదా. అందుకనే ఇలాంటి యాన్యువల్ డేస్ చేయడం వల్ల వాళ్ళ లోపల మాట్లాడాలి, ఎంతమంది ఉన్నా కూడా మాట్లాడాలి అని భయం లేకుండా మైక్ చేతి ఇవ్వగానే మాట్లాడతారనమాట. అలాగే డ్యాన్స్ కూడా చేయగలుగుతారు. అలాగే డ్యాన్స్ చేయడం వల్ల వాళ్ళకు బాడీ అనేది ఒక ఎక్సర్సైజ్ లాగా మారిపోతూ ఉంటుంది. ఎవరి ముందైనా సరే ఆడడము, గెంతడము, మాట్లాడడము అలాంటివి చేయడానికి భయపడకుండా ఉండగలిగేది స్కూల్లో జరిగే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మాత్రమే. ఇంకా ఇంటర్మీడియట్‌కి వెళ్ళిపోయారంటే వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అయిపోతారండి. అప్పుడు వాళ్ళు చేయడానికి కొంతమంది ఫాస్ట్‌గా ఉన్నవాళ్ళు ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు షైగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా స్కూల్ ఏజ్‌లో ఏంటంటే టీచర్స్‌కి భయపడుతూ ఉంటారు. అలాగే పేరెంట్స్‌కి కూడా భయపడుతూ ఉంటారు కాబట్టి మనం చెప్పినట్టుగా వింటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల మనము సపోర్టివ్‌నెస్‌ని ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. ఇక్కడ ఇంకొక టాస్క్ ఏంటంటే పిల్లలు మాత్రమే కాకుండా టీచర్స్ కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారండి. అంటే ఏ క్లాస్ టీచరు ఆ క్లాస్ పిల్లలతో పాటు మిడిల్‌లో వచ్చి డ్యాన్స్ చేయాలన్నమాట. ఇది చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే పిల్లలకే కాదండి టీచర్స్‌కి కూడా కొంచెం రెస్ట్ అనేది అవసరము. కొంచెము ఎనర్జీ అనేది అవసరం కదా. రిఫ్రెష్ అవుతూ ఉంటారనమాట. ఇలా కూడా జాయ్‌ఫుల్‌గా అంటే మా టీచర్ చేస్తుంది, టీచర్‌తో పాటు మేము చేయాలని పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్‌గా చేస్తూ ఉంటారు. ఇది ఈ ఇయర్ స్టార్ట్ చేశారండి. ఈ సెట్టింగ్ అంతా కూడా సెపరేట్‌గా తెప్పించారండి. తెప్పించి వేశారు. అలాగే ఎల్ఈడి వాల్స్ ఇక్కడే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా కనిపించేలాగా 2 ఎల్ఈడి వాల్స్ అరేంజ్ చేశారనమాట. And now, ladies and gentlemen, prepare to be amazed as we unveil the performance that truly tests the limits of balance, coordination and teamwork. ఇదంతా ఇంకా ప్రోగ్రామ్ జరగాలండి. ఇంకా మా పాప ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పేసి మేము వచ్చేసాం అనమాట. ఇంకా ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరగడానికంటే ముందుగా జరిగిన రిహార్సల్ అండి. ఇది చూడండి, ఒక 1 వీక్ ముందు నుంచి పిల్లలు, పేరెంట్స్ అలాగే టీచర్స్ ఎంతగా కష్టపడ్డారో మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క వీడియో చూసారంటే ఏదైనా ఒకటి అవుట్పుట్ వచ్చిందంటే దాని అర్థము 1 డే ఓవర్ నైట్లోనే రాదండి. దానికి ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. పాపం టీచర్స్ కూడా పిల్లలతో పాటు చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక 2 పిల్లల్ని మనం పట్టుకోవడానికి ఇంత కష్టపడుతూ ఉంటాము. అంత పిల్లల్ని మేనేజ్ చేయాలంటే కొన్నిసార్లు వాళ్ళు కోప్పడాల్సి ఉంటుంది, కన్విన్స్ చేయాల్సి ఉంటుంది, స్లోగా చెప్పాల్సి ఉంటుంది. అన్ని రకాల వేరియేషన్స్ వాళ్ళు చూపించగలిగితేనే వాళ్ళు టీచర్స్ అవుతారండి. పిల్లలతో పాటు సార్లు, టీచర్లు వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేశారనమాట. డ్యాన్స్లు అనేది ప్రాక్టీస్ చేశారు. చాలా బాగా డ్యాన్స్ చేశారనమాట. ఇవ్వండి మా పాప స్కూల్లో జరిగిన యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అండి. మీ స్కూల్లో అంటే మీ పాప స్కూల్లో ఎలా జరిగాయో, మన చిన్నప్పుడు ఎలా జరిగాయో మీకేమన్నా ఐడియా ఉంటే కనుక ఒకసారి కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందాక చూపించాను కదండి పిరమిడ్ అనేది, ఇదిగోండి ఇలా ప్రాక్టీస్ చేశారనమాట వీళ్ళు. అంటే ఫేక్ స్టేజ్ ఉంటుంది కదండి, ఒక స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్నే రియల్ స్టేజ్ లాగా ఊహించుకొని ఎక్కడ ఎవరు నిలబడాలి, ఎక్కడ ఏం చేయాలన్నది మొత్తం ముందుగా రిహార్సల్ చేసేసుకొని ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేశారనమాట. సార్లు అనేటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.